నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఇవాళ నేను ఒక జాతక స్టోరీ చెప్పబోతున్నాను. అయితే ఒక పూర్ ఫ్యామిలీలో ఆమె పేరు కిస్సా గౌతమి. ఆమె కొన్ని ఉంటాయి. అయితే ఆమె అంత అందంగా ఉంటుంది. అయితే లక్కీలీ ఒక రిచ్ ఫ్యామిలీ మ్యారేజ్ చేసుకుంటారు. సో అయితే కొన్ని రోజులకి ఒక బేబీ పుట్టలేదు కాబట్టి అందరూ ఇంట్లో తిడుతుంటారు. సో కొన్ని ఇయర్స్ తర్వాత ఒక బాబు పుడతాడు. అయితే కొంచెం పెద్ద అయినాక బయట ఆడుకుంటుంటే ఒక పాము వచ్చి కుడుతుంది. బాబు చనిపోలేదు అని చెప్పి అందరి ఇంటికి వెళ్ళి మా బాబుని ఎవరైనా బ్రతికేయగలుగుతారు అని చెప్తే బుద్ధుడి దగ్గరికి వెళ్ళు, ఆ బుద్ధుడు ఏమన్నా బ్రతికేయడానికి ఛాన్సెస్ ఉంటాయి అని చెప్తే బుద్ధుడి దగ్గరికి వెళ్ళి చెప్తే బుద్ధుడు ఏమంటాడంటే నేను బ్రతికేయగలుగుతా, ఆవాలు పట్టుకరా అంటాడు. అంటే వెళ్తుంటే ఆగమ్మ, నువ్వు ఆవాలు ఏ ఇంట్లో అయితే ఎవరు చనిపోలేదో వాళ్ళ ఇంట్లో పట్టుకరా అంటాడు. అంటే అన్ని హౌసెస్ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, అట్లా బాబుని బ్రతికేయడానికి ఆవాలు కావాలంటే ఆవాలు ఇస్తారంటే ఎందుకు ఇవ్వమమ్మా అని చెప్పి ఇస్తుంటాడు. అయితే పట్టుకొచ్చేటప్పుడు మీ ఇంట్లో ఎవరైనా చనిపోయినరా అని అడిగితే అన్ని ఇళ్ళల్లో ఎవరో ఒకరు చనిపోయిండ్రు అని చెప్తారు. అయితే బుద్ధుడి దగ్గరికి వెళ్ళి దాని తర్వాత సాయంత్రం వరకు అట్లా చేసి బుద్ధుడి దగ్గరికి వెళ్తారు. బుద్ధుడి దగ్గరికి వెళ్ళి మీరు ఎట్లా అండర్స్టాండ్ చేసుకోవాలో దానివల్ల నేను ఇట్లా చెప్పిండు నాకు అర్థమైంది అని చెప్పి ఒక మాంక్ లాగా అయ్యి మెడిటేషన్ చేసుకొని ఒక అర్హత అవుతుంది. థ్యాంక్ యూ.